వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారని 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరూ ఓడిపోయినప్పటికీ మీ కుటుంబ సభ్యులే ఎలా గెలిచారు అంటూ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రశ్నించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేసినట్లుగా 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులందరూ కూడా ఓడిపోతే మరి మీ ఒక్క కుటుంబమే ఎలా గెలిచింది అంటూ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రశ్నించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలో వాస్తవం ఉందంటారా? ఇటీవల కాలంలో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చారు. వచ్చే ముందు మామూలుగా అయితే ములాఖాత్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి జైల్లో, అవ్వలేదు. అంతకుముందు నలుగురికి వెళ్ళాడు ఆయన. వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ కావచ్చు, ఇట్లా మీరు ఎవరిని తీసుకున్నా ఆయన వెళ్ళారు. వాళ్ళకి భరోసా ఇచ్చారు. తర్వాత వల్లభనేని వంశీ బయటకు వచ్చాక ఆయన తాడేపల్లికి వెళ్ళి సతీ సమేతంగా వారిని కలవడం, వారు మళ్ళా ఆప్యాయంగా పలకరించడం, భరోసా ఇవ్వడం జరిగింది. మరి మిథున్ రెడ్డి ఏం పాపం చేశాడు? మిథున్ రెడ్డిని ఎందుకు కలవలేదు? వచ్చాక మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ఫ్యూచర్లో మాకుండే టార్గెట్ అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే కొత్తగా దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. కాదు, మేము మీతోటే ఉన్నాము, మేము మీకు విధేయులం అని చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పెద్దిరెడ్డికి కానీ మిథున్ రెడ్డికి కానీ? ఇవాళ చిత్తూరు జిల్లా మొత్తాన్ని శాసించింది ఆయన కదా. అటువంటి చిత్తూరు ఇన్ఛార్జ్ ఆయనకి ఇవ్వకుండా పక్కకు పెట్టేశాడు కూడా మధ్యలో. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అయితే మిథున్ రెడ్డిని ఇంతవరకు కలవలేదు ఆయన. కనీసం రాని సంకేతాలు కూడా ఇవ్వాల. ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారు. ఈలోగా మిథున్ రెడ్డికి ఏం జరిగింది? కేంద్రం 30 మంది ఎంపీలని యుఎస్ పంపిస్తోంది. అందులో మిథున్ రెడ్డి పేరు వచ్చింది. అంటే మిథున్ రెడ్డికి బీజేపీ అండ ఉందా? మనం ఆల్రెడీ ఇంతకుముందు అన్నాం, బీజేపీలోకి మారబోతున్నాడు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి అని. దానికి ఇది బలం చేకూరుస్తోందిగా. ఎందుకంటే ఆయన నిన్నను పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నాడు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారా? ఆయన రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా? అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశాలకి పంపిస్తున్నటువంటి ఎంపీల్లో మిథున్ రెడ్డి పేరు కూడా చేర్చిందా? అసలు ఏం జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నిందితులుగా ఉన్న మిథున్ రెడ్డిని బీజేపీ ఎలా తీసుకుంటుంది? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, కూటమిలో ఉన్నప్పుడు బీజేపీ అలా తీసుకోవటానికి అవకాశం ఉందా? ఎంత వ్యక్తిగతమైన, ఎంత పార్టీ నిర్ణయమైనా అంటే తెలుగుదేశానికి జనసేనకి చెప్పకుండా చేస్తుందా? ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు బెయిల్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని ఏ రకంగా మీరు చెప్పినట్టు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 80వ వార్షికోత్సవానికి ఎలా పంపిస్తారు? ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నింటికి సాయం అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అనుమానంగా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి అనుమాన పడుతున్నాడంటే మొన్న ఎలక్షన్స్లో రిజల్ట్ వచ్చాక మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం గెలిచింది. అంటే కుటుంబం మొత్తం ఇన్ ద సెన్స్ పెద్దిరెడ్డి గెలిచాడు పొంగనూరు నుంచి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి నుంచి గెలిచాడు, ఈయన ఎంపీగా 3వసారి హ్యాట్రిక్ కొట్టాడు. ఎవరు? మిథున్ రెడ్డి రాజంపేట నుంచి. సో నేను అనేది ఏంటంటే అసలు జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని నిన్న ఎవరైతే కల్తీ మద్యం కేసులో పార్టీ సస్పెండ్ చేసిందో, అరెస్ట్ చేద్దామని చూస్తుందో, ములకల చెరువు దగ్గర కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు కదా, ఆ అంశంలో ఉన్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తి లాస్ట్ మినిట్లో ఎందుకు తెలుగుదేశానికి వచ్చాడు, తెలుగుదేశం ఎలా నమ్మి టికెట్ ఇచ్చాక ఎలా ఓడిపోయాడు, ఓడిపోవడం కూడా కుట్రలో భాగమా? ఇదంతా కూడా పెద్దిరెడ్డి స్కెచ్. అందుకని ఇవాళ వీళ్ళ ముగ్గురు గెలిచేసరికి ఎవరు జగన్మోహన్ రెడ్డి అనుమాన పడుతున్నాడు. అప్పుడు అడిగట్ట కూడా
రిజల్ట్ వచ్చాక. మీ కుటుంబం మాత్రమే ఎలా గెలిచింది, నేను ఇన్ఛార్జిగా పెట్టకపోయినా ఒకటి. రెండోది ఇవాళ అసలు చూసుకుంటే కనుక అయితే ఈ జయచంద్రారెడ్డి ఒక కోవర్ట, ఓకే వైసీపీ కోవర్ట. ఓకే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, చాలామంది కోవర్ట్లు ఉన్నారు తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు కానీ జనసేనలోకి వచ్చిన వాళ్ళు కానీ అని. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కావచ్చు, రిజల్ట్ రాగానే కొంతమంది అంటే కింది స్థాయి వాళ్ళైనా సరే ఆ పార్టీలో చేరిపోయారు. ఎలా చేర్చుకుంటారు, అవునా? సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుమానం ఏంటంటే ఎలాగ పెద్దిరెడ్డి గెలిచాడు, వీళ్ళు ఎందుకు గెలవలేదు అనేది ఒకటి. రెండు, మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ మరణంలో ఆ రోజు సూర్యుడు ఆయనకి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు కదా, సూర్యుడు లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళరు. అలాంటి సూర్యుడు హెలికాప్టర్ ఎక్కలేదు, మీకు గుర్తుంటే. దాని మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి అనుమానం అలాగే ఉందిట. అంటే సూర్యుడికి తెలిసే ఎక్కలేదా హెలికాప్టరు, తన తండ్రి చనిపోతారని, ఇదంతా కుట్రలో భాగమా అనేది ఆయనకి ఈ రోజు కూడా అనుమానం అలాగే ఉంది. ఓకే, కానీ యాక్చువల్గా ఆ రోజు హెలికాప్టర్లో స్థలం లేక సూర్యుడు ఎక్కలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ దీని వెనకాల కుట్రకోణం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి అనుమానం. సో ఇప్పుడు అదే రకంగా పెద్దిరెడ్డి విషయంలో కావచ్చు, మిథున్ రెడ్డి విషయంలో కావచ్చు, వీళ్ళు బీజేపీకి సన్నిహితులుగా ఉంటున్నారు, వీళ్ళు సాన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నారు, మిథున్ రెడ్డి తప్పకుండా జంప్ అయిపోతాడు, పెద్దిరెడ్డి జంప్ అయిపోతాడన్న అనుమానంతో మిథున్ రెడ్డిని ములాఖత్ అవ్వలేదా, అందుకనే మిథున్ రెడ్డిని తాడేపల్లికి పిలవట్లేదా అని ఇప్పుడు చాలామందిలో ఉన్న సందేహం. ఇప్పుడు ఏంటి, నిజంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకి మధ్య మనస్పర్ధలు వచ్చాయా? వారు నిజంగా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా, భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఎనీథింగ్ మే హ్యాపెన్ కృష్ణ, ఎనీథింగ్ మే హ్యాపెన్. ఎందుకంటే ఇవాళ ఎందుకు దూరం పెట్టాడు అంటే ఇంతకంటే రీజన్ మనకు కనిపించట్లా. అందులో చిత్తూరు, పుంగనూరు మొత్తం ఆ ఏరియా, ఆ బెల్ట్ మొత్తం ఇవాళ పెద్దిరెడ్డి కన్సర్నల్లో నడుస్తుంది. ఆయన గుప్పిట్లో ఉంది కదా, మొత్తం అన్ని వ్యాపారాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఈరోజు నిజంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డితో ధీటుగా పెద్దిరెడ్డి ఉన్నాడా ఆర్థికంగా, లేదు జగన్మోహన్ రెడ్డిని మించి ఉన్నాడా అనే ఒక సందేహం కూడా వస్తుంది. ఓకే, అందుకని ఇవన్నీ ఆలోచించాక జగన్మోహన్ రెడ్డి ఒక అనుమానంలోకి వచ్చేసి, అంటే ఒక అనుమానాన్ని ఆయనలో ఆయన పెంచుకుని పెద్దిరెడ్డిని దూరం పెట్టాడా, పెద్దిరెడ్డి తప్పకుండా మనకి ఝలకిస్తాడు, పెద్దిరెడ్డి హ్యాండ్ ఇచ్చి బీజేపీలోకి వెళ్ళిపోతాడు అనే అనుమానం ఆయనలో దినదిన ప్రవర్ధమానం అవుతున్నట్టుంది. పెద్దిరెడ్డికిను మిథున్ రెడ్డికి ఇప్పుడు ఉండే ఆప్షన్ బీజేపీలోకి వెళ్ళడమే. ఎందుకంటే కేసు అనేది ఈరోజు నిన్న ఇంకొకటి కూడా, నిన్న సిబిఐ కూడా కోర్టుకు వెళ్ళినట్టుంది. మళ్ళా ఇతను నిర్దోషిగా ఇతన్ని భావించి వదిలేశారు అన్నట్టుగా ఇతను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. అది తప్పు అనేది ఎవరు, మిథున్ రెడ్డి. అంటే లిక్కర్ స్కామ్తో నాకే సంబంధం లేదన్నట్టుగా కోర్టు చెప్పింది అన్నట్టుగా ఒక విషయం బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు అంటే ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడా మిథున్ రెడ్డి, మీకు అర్థమైంది కదా. అంటే ఈ స్కామ్తో నాకు సంబంధం లేదు, కోర్టే చెప్పింది అన్నట్టుగా హీస్ ట్రయింగ్ టు ప్రొజెక్ట్ అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, రేపొద్దున బీజేపీ ఒకవేళ తీసుకుంటే అతను నిర్దోషం కోర్టు చెప్పింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తారా వీళ్ళు, అక్కడ ఉంది పాయింట్. ఓకే, థ్యాంక్ యూ.